వెల్కమ్ టు యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పేద ప్రజలందరికీ సన్న బియ్యాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా అన్నారు. లింగారెడ్డిపేట రేషన్ షాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీ చేశారన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ్యల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యత వహించి ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతోన్మాద చర్యలను అణిచివేయాలని కోరారు. మండల పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ షడ్రక్, ట్రెజరర్ ఆనందం, ఆశా సెక్రటరీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సియు భూములపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. ఇప్పుడు జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమా, బుల్డోజర్ కంపెనీయా అని ప్రశ్నించారు. విధ్వంసం, ఖజానా నింపుకోవడమే మీ నాదమా అని తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గుడిలో సాధారణ భక్తుల సందడి వాతావరణం నెలకొంది. ముందుగా కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. శివ కళ్యాణ మహోత్సవాలు రాజన్నగూడలో ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సోదరులకు మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని వచ్చిన మైనార్టీలకు ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో మైనార్టీ సంక్షేమానికి ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రం బస్టాండ్ సమీపంలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒరిస్సాకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచినీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ 4వ వార్డు కాలనీ వాసులు కందిం పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందులతో నిరసనకు దిగారు. కాలనీ బస్సులో మాట్లాడుతూ గత 4 రోజులుగా మంచినీళ్లు రావడం లేదని ఆరోపించారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. హెచ్సియు విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళతారని తెలిసిన పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హెచ్సియులో చెట్లను తొలగించడాన్ని విద్యార్థులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు 5 నిమిషాల పాటు ఏలేటిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు ఆయనతో వాదిస్తూ అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల వాహనంలో ఆయన కూర్చోకుండా ఇంకా ఎన్ని రోజులు అడ్డుకుంటారో అంటూ అడ్డుపడ్డారు. మనుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్మూలించే విధంగా తీసుకుంటున్న విధానాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు రేపుతూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుందని ఆయన మండిపడ్డారు.